విశాల్ గారి రత్నం మూవీ రిలీజ్ అయిపోయింది. నాకు నిన్న గుర్తొచ్చింది, ఓకే ఈరోజు సినిమా ఉంది కదా అని చెప్పేసి. ఆల్ రైట్ మ్యాన్. ఇంకా ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన హీరోయిన్ మల్లికాని కొంతమంది వెంటాడి చంపేద్దామని చూస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఎందుకు వెంటాడుతున్నారు, ఎందుకు చంపుతున్నారు, ఇంకా దీంట్లోకి మన హీరో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, సో ఇది మీరు థియేటర్స్ చూస్తారనమాట. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని మిషన్కి వచ్చేస్తే సేవ్ యూర్ ప్రీషియస్ మనీ, హ్యావ్ ఎ వండర్ఫుల్ బిర్యానీ అడిషనల్ విత్ లస్సీ అండ్ హ్యావ్ ఎ గుడ్ స్లీప్. ఇంక మన కంప్యూటర్లోకి వెళ్ళే ముందు చాలా కన్నా కొత్త ఉంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. అండ్ రీసెంట్గా మీకు బ్రేక్ డౌన్ మూవీ రికమెండేషన్స్ ఎన్నో పెట్టాను, టాప్ క్లాస్ కంటెంట్ ఇంక్లూడింగ్ షార్ట్స్ కూడా తప్పకుండా చెక్ చేసేయండి. అండ్ ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే మనకి ఫస్ట్ హాఫ్ అనేది ఇట్ వాజ్ ఓకే, బెటర్ ఫీలింగ్ అయితే వచ్చింది భయ్య. స్టోరీ అనేది మనకి రొటీన్ స్టోరీనే, ప్రిడిక్టబుల్గానే ఉంటాయి ప్రొసీడింగ్స్ కూడా, బట్ ఎట్ మనకి సెకండ్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం మనకి స్టోరీ పరంగా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. అండ్ దాంట్లో భాగంగా నాకు రీసెంట్ టైమ్స్లో మన మురళీ శర్మ గారిని ఇంత యూనిక్ క్యారెక్టర్తో మనకి చూపించడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఆయన క్యారెక్టర్ కానీ ఆయన ఇంట్రొడక్షన్ కానీ నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో మనకి యాక్షన్ బ్లాక్స్ కూడా కొంచెం హెవీగా అయితే ఉంటాయి అనమాట, బట్ అవన్నీ మనకి చాలా రియలిస్టిక్గా అయితే మెయింటైన్ చేస్తారు. ఆ వర్క్ అయితే అప్రిషియేట్ చేయాలి, బట్ అవి అంత కొరియోగ్రఫీ పరంగా అంత గొప్పగా అయితే లేవు. కానీ ఇంకోటి మేజర్గా అప్రిషియేట్ చేసింది ఏంటంటే మనకి ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వచ్చే టైంలో మనకి కార్ చేదైతే ఉండిద్ది అనమాట. అది 5 to 6 minutes దాకా ఉండిద్ది అనుకుంటాను. సింగిల్ టేక్ కార్ చేంజ్ అయితే ఉండిద్ది అనమాట. ఆ వర్క్ని అయితే 100% అప్రిషియేట్ చేయాలి, బట్ అది ఆ టాప్ లెవెల్ కొరియోగ్రఫీ అయితే కాదు, బట్ అప్రిషియేట్ చేయాల్సిందే ఆ వర్క్ మాత్రం. అండ్ ది వర్స్ట్ పార్ట్ ఏంటంటే ది సౌండ్ డిజైనింగ్ మ్యాన్ అండ్ ది మిక్సింగ్. అసలు రీసెంట్ టైమ్స్లో ఎంత వర్స్ట్గా అయితే నేను అక్కడ చూడలేదు. ఎన్నోసార్లు ఇరిటేషన్ అయితే వచ్చింది, సౌండ్ అనేది లౌడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అండ్ ఆ సౌండ్ డిజైనింగ్ కూడా వాళ్ళు ఫ్రెష్గా పిక్ చేసుకోలేదు. ఆల్రెడీ ఇదివరకే యూజ్ చేసిన ఆ ఆడియోస్ అనేవి మళ్ళీ రిపీట్గా యూజ్ చేస్తున్నారు అనమాట. లౌడ్ ఎక్కువైపోయి ఇరిటేషన్ వస్తూ ఉండిద్ది అనమాట. అది సేమ్ టైం మనకి ఆ బార్లో సాంగ్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఫోర్స్గా మనకి తీసుకొచ్చారనమాట. ఇది మనం కమర్షియల్ వేలో తీసుకెళ్ళిపోవాలి కాబట్టి సాంగ్ పెట్టాలి కాబట్టి మనం పెట్టేద్దాం. సో అలా ఉండిద్ది. ఇంకోటి ఏంటంటే మన విశాల్ గారిది యాక్టింగ్ అనేది ఎమోషనల్ పోర్షన్ వచ్చినప్పుడు అనమాట, ఆయన డైలాగ్ టోన్ కానీ అదంతా కూడా అస్సలు బాగాలేదు, వర్కౌట్ కావట్లేదు. అదైతే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలనిపించింది. అండ్ కమింగ్ టు ది సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్లో మనకి మొత్తం చెప్పేస్తారు అనమాట, ఏ టు జెడ్ అంతా మనకి అర్థమైపోతుంది. అండ్ ఈ సెకండ్ హాఫ్ అంతా మీకు స్టోరీ అనేది ఒక పాయింట్లో ఇంకా ఆగిపోతుంది. యూ నీడ్ టు సేవ్ ది గర్ల్, దాట్స్ ఇట్ అంతే. సో దానివల్ల మనకి స్టోరీ పరంగా ఎంగేజ్ చేసే ఫ్యాక్టర్ అంటూ ఉండదు అనమాట. మనకి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కానీ హై ఫ్యాక్టర్స్ కానీ అట్లాంటివి ఏవి ఉండవు. అంటే యాక్షన్ బ్లాక్స్ కూడా రొటీన్గా క్యాజువల్గా ఉంటాయి తప్ప అంత గొప్పగా సాటిస్ఫైయింగ్ ఏమీ ఉండవు. అండ్ మధ్యలో మనకు ఒక ట్విస్ట్ ఇస్తారనమాట, కానీ మనకి అది ట్విస్ట్ లాగా పెద్దగా ఏమనిపించదు షాకింగ్గా. ఎందుకంటే మ్యాటర్ మనకి ఆల్రెడీ అర్థమైపోయి ఆ క్యారెక్టర్స్కి ఎప్పుడు ఆ మ్యాటర్ రివీల్ అవుతుందా అని చెప్పేసి మనం వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. సో అట్లా ఉండిద్ది. సో అలా ఉండిద్ది అనమాట. సెకండ్ హాఫ్ అంతా మనం నీరసంగా కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాం, వాళ్ళ మధ్యన ఎప్పుడు రివీల్ అయిపోయి స్టోరీ ఇంకా ముందు తీసుకెళ్తారా అని చెప్పేసి. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ అ ప్యూర్ అ బ్రౌన్ స్టార్. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, నాకైతే ఎవరికి కూడా పెద్దగా ఏమనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశాల్ గారు అయితే యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తాను భయ్య. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఎన్నో ఫిల్మ్స్లో కావచ్చు అన్నింటిలో కూడా మనకి ఒకే టోన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఆ ఎమోషనల్ కేటగిరీ అయితే అసలు వర్కౌట్ కావట్లేదు, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనిపించింది. అండ్ ప్రియ గారు అయితే షీ వాజ్ డీసెంట్ ఇన్ హర్ రోల్. అండ్ మన సముద్రకన్ గారు అయితే ఇట్ వాజ్ గుడ్ అనిపించింది. సో అది విషయం అయితే. అండ్ కమింగ్ టు ది బ్యాక్గ్రౌండ్ స్కోర్, నాకు డిఎస్పీ గారు ఈ ఫిల్మ్కి మ్యూజిక్ ఇచ్చారని చెప్పేసి నాకు థియేటర్కి పోయేదాకా తెలియదు భయ్య. సో ఎనీవేస్ కొన్ని ఒక ఫస్ట్ హాఫ్లో అనమాట, ఫస్ట్ హాఫ్లో మనకు ఒక 2-3 times మనకి చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంత రిమైనింగ్ చోట్ల అంతా పెద్ద గేమ్ లేదు భయ్య, నాకైతే అసలు ఏం అనిపించలేదు. సాంగ్స్ కానీ ఇంకెవ్రీథింగ్ ఎక్సెట్రా. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఇట్ వాజ్ ఓకే ఫీలింగ్ అయితే వచ్చింది. సో అది విషయం అయితే. దాట్స్ ది రివ్యూ ఆన్ ప్రాత్నం మ్యాన్. అండ్ యప్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.